అంటే కార్దుంగ్ల పాస్ ఇంకా మనాలి కూడా రోడ్లు అయితే అన్ని బంద్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనం ఎంత హైట్ ఉన్నాం. ఫైనల్ గా మేము హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోతున్నాం అనమాట. అంటే మేము ఒక 2 days నుంచి అయితే ఒకటే టెన్షన్లు ఉండే, ఏంటంటే కార్దుంగ్ల పాస్ ఇంకా మనాలి కూడా రోడ్లు అయితే అన్ని బంద్ ఉన్నాయి. డ్యూ టు స్నో రెయిన్ఫాల్ వల్ల మొత్తం బంద్ ఉండడం వల్ల మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయినాము. హోటల్ వాళ్ళు వీళ్ళైతే వెళ్ళలేము, 4 days వరకు క్లోజ్ అని చెప్పి చెప్పారనమాట. ఇంకా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము. ఎలా అంటే మేము లేలో వచ్చి ఇరికిపోయినాం అనమాట. అంటే ఎట్లా అంటే వెనకాల శ్రీనగర్ వెళ్ళలేము, అలా అని మనాలి కూడా వెళ్ళలేము అనమాట. మనం అలా అని చెప్పి మధ్యలో ఇరికిపోయినాం. ఏం చేయాలని చెప్పి ఏదో ఒక ఆలోచనలు ఉన్నాం అనమాట. ఇంకా ఏం కూడా అర్థం కాలేదు. కరెక్ట్ పొద్దుగాల 7 o'clock అట్లా మన రమేష్ అన్న పోయిండు కార్దుంగ్ల పాస్కి. గుడ్ న్యూస్తో వచ్చేసిండు, అన్నీ ఓపెన్ అయిపోయినాయి అన్నీ. ఇంకా మనం ఇక ఓపెన్ అయిపోయిందని తెలియగానే వితిన్ 5 minutes అందరం రెడీ అయిపోయి మొత్తం బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకుని కిందికి వచ్చేసాం. ఒకసారి చూడండి, మన రైడర్స్ అయితే అందరు రెడీ ఉన్నారు. ఆల్మోస్ట్ మన రైడర్ అయితే అందరు రెడీ అయిపోయినారు, నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా మనది ఏం లేదు, ఇక లేట్ ఈ నుంచి స్టార్ట్ కావాల్సిందే, ఈ నుంచి కార్దుంగ్ల పాస్. ఫైనల్గా మనము లేలో వచ్చేసి స్టే చేసిన హోటల్ అయితే ఇది ఓ సాయి. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. హోటల్ అయితే ఇదన్నమాట. వచ్చేసి హోటల్ రిసెప్షన్లో చూడండి మ్యాప్ ఉంది, ఎక్కడెక్కడ వెళ్ళాలని ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇస్తారు వీళ్ళు. విజిటింగ్ కార్డ్ అయితే ఒకటి నేను తీసి పెట్టుకున్నాను. లైక్ హాస్టల్ లాగా మీద రూమ్స్ చూపెట్టాను కదా, అలా ఉంటుంది అంతే. కింద అయితే మనకి టెన్నిస్ బోర్డ్ ఉంది, అలాగే డిజిటల్ రూమ్ కూడా ఉంది. ఫైనల్గా మనం రెడీ అయితే అయిపోయాము. సాయి వల్ల ఇంకా మన సాయి లగేజ్ వల్ల అయితే మనకి లేట్ అయిపోయింది. లగేజ్ అయితే ఫిక్స్ చేసిండు బైక్కి, మొత్తం సెట్ అయిపోయాం మనం. ఏం లేదు, నా బైక్ కొంచెం చైన్ కిట్ ప్రాబ్లం ఉంది, చైన్ కిట్ టైట్ చేయించుకొని ఇంకా మన రైడ్ స్టార్ట్ చేయాలి. మన వాళ్ళు ఎక్కడున్నారో ఏమో, మనమైతే మ్యాప్ పెట్టలేదు. మన వాళ్ళు మెయిన్ రోడ్ దగ్గర ఉంటా అన్నారు, మళ్ళీ ఎక్కడ దిక్కున్నారో ఏమో. మన రైడర్స్ అందరు ఎక్కడ ఉన్నారో అనుకున్నా, ఇక్కడనే బ్రేక్ఫాస్ట్లో ఇక్కడనే ఉన్నారు రైడర్స్. మన రైడర్స్ అందరు రోడ్ మీద బైక్స్ పార్క్ చేసి అయితే ఇక్కడనే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి. మనం కూడా మూవ్ ఆన్ అయిపోదాం, త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి మన రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. మేమైతే బ్రేక్ఫాస్ట్లో మసాలా, ఆలు పరోటా, కర్డ్, చిన్న మసాలా. ఫైనల్గా మాది బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ఒకటేసారి అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మూవ్ కావాల్సిందే. ఇంకా మన రైడర్స్ ఆల్మోస్ట్ రైడర్స్ అందరు రెడీ అవుతున్నారు. మన రైడర్స్ నా బైక్ అయితే మిడిల్లో పెట్టిన వాళ్ళు ఇట్లా పోతే ఇట్లా తిప్పొచ్చు. ఇక్కడ నుంచి కార్దుంగ్ల పాస్ వచ్చేసి 35 kilometers ఉంది. మనం నిన్న వచ్చిన రూట్ ఇది, మనం ఇప్పుడు తిరగాల్సిన రూట్ ఇది. అవన్నీ బైక్స్ అన్నీ రెంట్స్ తీసుకున్నారు చూడండి. ముంగల అన్నీ హిమాలయనే ఉన్నాయి. నాకు 2 hours రూట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఇవన్నీ బైక్స్ అయితే రెంట్వే చూడండి. నాకు తెలిసి పర్ డే 300-500 తీసుకుంటారు అంతే. మేము నైట్ ఇక్కడ నుంచే వెళ్ళాం చూడండి అక్కడికి. ఇది లే ప్యాలెస్కి చూడండి, ఇంత మంచిగా కట్టారు డిజైన్స్ తోటి, మొత్తం చైనీస్ బుద్ధిజం. రైట్ అగైన్ లెఫ్ట్. రైట్ కార్దుంగ్ల అట మీకు నిన్న చూపెట్టాను కదా, అక్కడ వ్యూ పాయింట్ లేదు. ఆ వ్యూ పాయింట్ నుంచి మొత్తం లే ప్యాలెస్ అక్కడ లే ప్యాలెస్ ఉంది. ఆ లే ప్యాలెస్ నుంచి మొత్తం మీకు లే సిటీ అయితే చూపెట్టాను కదా అక్కడ నుంచి. సో మనం అదే రూట్లో నుంచి అవుట్స్కట్స్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ మా 9 రైడర్స్లో ఒక రైడర్కి అయితే, పిలియన్ రైడర్కి అయితే హెల్త్ బాగాలేదు. చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాడు అతను. ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు, కానీ ఇన్కేస్ సిచ్యువేషన్స్ ఇప్పుడైతే టాబ్లెట్ వేసుకున్నాడు. సిచ్యువేషన్స్ ఇంకా ముంగల వెదర్ వానికి సపోర్ట్ చేస్తే రైట్ మనాలి వరకు వస్తాడు. లేదు కాదకూడదు అంటే ఇంకా డైరెక్ట్ ఢిల్లీ. ఇంకా చూద్దాం. నేనైతే ఇప్పుడు క్లైమేట్ అయితే బాగుంది, వానికి వెదర్ అయితే సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఆల్మోస్ట్ మా ప్లాన్స్ అయితే అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకంటే మొత్తం ఇక్కడ వెదర్ మొత్తం కూల్ ఉండడంతో మన మనాలి ఇంకా అలాగే మన కార్దుంగ్ల పాస్ ఏవైతే ఇక్కడ దిక్కున్నాయో రూట్స్ అయితే అన్నీ బంద్ అయిపోయాయంట. ఇంకా మనకి ఎంట్రీ లేదు బైకర్స్కి. ఇంకా దాని దిక్కేనన్నీ అన్ని ప్లాన్స్ అయితే అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు
కార్దుంగ్లా టు అక్కడ నైట్ స్టే చేసి రేపు నైట్ మనాలిలో స్టే చేసి ఇంకా 28 ఈరోజు కార్దుంగ్లా, 29 మనాలి, 30 ఢిల్లీ పడ్డామనుకో ఇంకా హైదరాబాద్లో ఫస్ట్ వరకు మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. లేదు ఇంకా మన వాళ్ళు అయితే సైట్ సీయింగ్ అక్కడ ఢిల్లీలో చూద్దామని చెప్పని అన్నారు, విజిట్ చేయాల్సిన ప్లేసెస్. ఇన్ కేస్ ఉంటే అక్కడ ఢిల్లీ కూడా విజిట్ చేసేసి బయలుదేరుతాం. ఫైనల్గా మన వాళ్ళైతే ఫ్యూల్ స్టాప్ కోసం అయితే ఆపారు. నా దగ్గర అయితే 3 పాయింట్స్ ఉంది, ఎంతవరకు వస్తే అంతవరకు అయితే నేను డ్రైవ్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఫ్యూల్ అయితే ఏం పోపించుకోను, ఎందుకంటే ఒకటేసారి ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయాక మళ్ళీ ఒకసారి ట్యాంక్ ఫిల్ చేపిస్తాను. ఇంకా మధ్యలో ఇక చిల్లరగా వేయాలంటే చిరాకులు వేస్తుంది అసలు. ఇక్కడ మనకి ఇక్కడ లీటర్ వచ్చేసి 104 రూపీస్ అవుతుంది. నిన్న మనం ఇదే పెట్రోల్ బంక్ ఆపాము, మనకి వేరే రైడర్స్ వచ్చి కార్దుంగ్లా క్లోజ్ ఉందని చెప్పి అయితే చెప్పారు. సో ఇక్కడ పాసెస్ అయితే తీసుకోవాలి, చెక్ పోస్ట్. మనమైతే ఆల్మోస్ట్ పాసెస్ అయితే మనం తీసేసుకున్నాము. నిన్ననో మన రమేష్ అన్న అయితే తీసేసుకున్నాడు ఆల్మోస్ట్ పాసెస్ అయితే. ఇంకా మనకు పాసెస్కి అయితే ఏం అవసరం లేదు. అరే ఇక్కడ ఎయిర్ ఫిల్ ఉన్నట్టుంది కదా, ఒకసారి మనం వెళ్ళి ఎయిర్ ఫిల్ చేసుకుందాం. వాళ్ళే అయితే రెంట్ వెహికల్స్ అని చెప్పి అయితే ఆపారు, మన అయితే ఓన్ వెహికల్స్ కాబట్టి మనకైతే ఎంట్రీ ఇచ్చేస్తారు ఏం ఆపకుండా. రోడ్ చూడండి ఎలా ఉందో, మనకి లే నుంచి కార్దుంగ్లా వెళ్ళే రూట్లో. ఫైనలీ మేమైతే కార్దుంగ్లా పాస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే వచ్చేసరికి రైడర్స్ అయితే మొత్తం అయితే చాలా మంది రైడర్స్ ఇక్కడ ఫుల్ అయ్యారు. మేము జాన్ స్ట్రీట్ రూట్లో ఎన్నో మౌంటైన్స్ అయితే ఎంతో హైట్కి వెళ్ళేసి వచ్చాము, కానీ ఎక్కడ కూడా ఏ రైడర్స్ కూడా కనబడలేరు మేము తప్ప. కానీ ఇక్కడ మాకు మాత్రం ఈ రైడర్స్ అయితే కనబడుతున్నారు, చాలా మంది. వెనకాల చూసినట్టయితే మనం ఎంత హైట్లో ఉన్నాము అనేది నేను మీకు ఎప్పుడు చూపెడతాను. మీకు నిన్న చెప్పాను కదా మార్నింగ్, ఇక్కడ దిక్కైతే మొత్తం బ్లాక్ అయిపోయినాయి రోడ్స్ అని చెప్పి చెప్పాను కదా, అంటే కార్దుంగ్లా పాస్కి అయితే మనం వెళ్ళనియలేరు అని చెప్పి. సో నేనైతే ఎందుకు వెళ్ళనియలేరు అంటే దీనికోసమే వెళ్ళనియలేరు. ఈ ఐస్ కనబడుతుంది కదా, ఈ ఐస్ దిక్కేనైతే మనకి ఇక్కడ ఎంట్రీ కానియలేరు. అక్కడి నుంచి గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు, దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తాం. చూడండి ఇక్కడ మనం ఎంత హైట్ ఉన్నామంటే 17,982 ఫీట్లో అయితే మనం ఉన్నాము. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వెల్కమ్ యూ టు ద టాప్ ఆఫ్ ద వరల్డ్ మైట్లీ కార్దుంగ్లా పాస్ అనమాట ఇది. ఇక్కడ చూసుకోండి యాటిట్యూడ్ డైలీ రొటీన్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇక్కడ పబ్లిక్ చూడండి, పబ్లిక్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఫొటోస్ కోసం అయితే దండాడుతున్నారు. మన ఫోటోస్ తీసుకున్న తర్వాతకి ఏమైనా ఉంటే చూసుకో. जाओ ऊपर जाओ और ऊपर और ऊपर और ऊपर और ऊपर आजा सर डिसाइड फोटोग्राफी का DSLR से खींच के आईफोन में सॉफ्ट कॉपी नहीं है हमारे पास।
ఫైనల్లో ఎక్కడైతే హై అంటే హై యాటిట్యూడ్ ఉంది. మాకు మాత్రం మాట్లాడడానికి వస్తలేదు, నడవడానికి వస్తలేదు, నిలవడానికి కూడా వస్తలేదు. అసలు ఏం కూడా అర్థమవుతలేదు. చక్కర వచ్చినట్టు అవుతుంది, మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి అసలు. అంటే ఫుల్ హై యాటిట్యూడ్ వాళ్ళు ఉన్నాము. మాకైతే ఏం కూడా అర్థమవుతలేదు. చక్కర వస్తుంది, చేతులు అయితే ఏం కూడా పని చేస్తలేవు అసలు. ఫోన్ కూడా పట్టుకోవడానికి వస్తలేదు. అయినా కష్టంగా ఇబ్బందితో అయితే నేను బ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ దిక్కైతే మొత్తం హై అంటే హై. మీకు చెప్పాను కదా 17,000 చేంజ్ ఫీట్ హైట్లో అయితే మనం ఉన్నాము. ఎలా అంటే మీదికి ఎక్కుతుంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాకపోతే కళ్ళు తిరుగుతున్నట్టు ఎలా అవుతుంది. ఇక్కడ ఉన్న ఎవరికి కూడా బ్రీతింగ్ సప్లై అవుతలేదు. చాలా వాటికి అందరూ వచ్చి ఒక 2-3 ఫోటోలు దిగంగానే టైర్డ్ అయిపోతున్నారు. ఇంకా జస్ట్ రిమూవ్ అయిపోతున్నారు అనమాట. ఇక్కడ దిక్కు ఆల్మోస్ట్ మనం వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. అయితే ఇక్కడ కార్దుంగ్లా పాస్ అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ డౌన్, అక్కడికి వెళ్తే అయితే మనకి నుబ్రవాలి, పాంగాంగ్ లేక్ ఇవైతే మనకు టచ్ అవుతాయి. కానీ మన గ్రూప్ మెంబర్స్ ఎవరు సహకరిస్తలేరు కాబట్టి మనం అయితే కిందికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ లైక్ లేకే వెళ్తున్నాం మనం ఇక్కడ నుంచే. వాళ్ళు ఎవరు అయితే సపోర్ట్ చేస్తలేరు రావడానికి. ఇంకా మేమైతే ఇద్దరమే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినాము. కానీ ఇంకా ఇద్దరమే ఎందుకు రిస్క్ అని చెప్పి సైలెంట్ అయిపోయినాం అనమాట. కానీ వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయడంతో మేమైతే క్యాన్సిల్ చేసుకున్నాం ఈ ట్రిప్ అయితే. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనాలి వెళ్ళాలి, మనాలి నుంచి డైరెక్ట్ మనం ఢిల్లీ. ఇంకా ఇక్కడైతే ఏం లేదనమాట. ఇక్కడ ఇంకా మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి, అవి మాత్రమే మనం విజిట్ చేయాల్సినవి. మెయిన్ అవి ప్లేసెస్ క్యాన్సిల్ చేస్తున్నాం మనము. ఈ రూట్లో మనము కిందికి వెళ్ళాలి, పాంగాంగ్ లేక్, నుబ్రావాలి అవన్నీ. సో మన సాయికి వెళ్తే బాగాలేదు కాబట్టి మనము ఎంత తొందరగా మూవ్ అయితే అంత తొందరగా మంచిది ఇక్కడ నుంచి మనకి. సో వీళ్ళే మన అన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు అనమాట. అందరు తెలంగాణ నుంచి వచ్చేస్తారు బ్రదర్స్. ఇక్కడైతే మేము కొంచెం సేపు అయితే టైం పాస్ అయితే వేసేసాము. ఇంక ఇక్కడ నుంచి మూవ్ కావడమే మంచిది, ఎందుకంటే మన సాయికి కొంచెం హెల్త్ బాగాలేదు. అలాగే ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది అందరికీ. మన సాయి అయితే ఎచ్చగా అయిపోయిండు మొత్తం. కూర్చో. నా కాళ్ళు చేతులు అయితే పనిచేస్తలేవు అసలు, ఎందుకంటే మొత్తం పోయి ఐస్లో పెట్టినాయి కదా కాళ్ళన్నీ. మన వాళ్ళైతే అందరూ వెళ్ళిపోయారు కిందికి, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయారు. లాస్ట్లో మనమే ఉన్నాము. మనకి ఎప్పుడెప్పుడు షురూ అవుతుంది బ్రీతింగ్ ప్రాబ్లం. సైడ్కి ఏదైతే ఉందో ఇదంతా స్నో ఉంది కదా, ఇదంతా కింద పడ్డది అనమాట ఎస్టర్డే. అంటే 2-3 డేస్ నుంచి ఇక్కడ సైడ్ అసలు దారి కూడా లేదు. స్నో మొత్తం ఇక్కడ రోడ్ సైడ్కి వచ్చేసింది. ఇందులోకి టైర్ తీయాలంటే అసలు, అంటే బైక్ డ్రైవ్ చేయాలంటే అసలు కాని పని. అందుకే అని చెప్పి స్టాప్ చేసేస్తారు. ఇప్పుడు చూసుకుంటే కూడా అలానే మనకి ఎంత క్లియర్గా కనబడుతుంది చూడండి విజన్. కొంచెం మైండ్ అనేది డిసప్పాయింట్గా ఉంది, ప్లేసెస్ కొన్ని క్యాన్సిల్ చేసినందుకు. రోడ్ చూడండి ఎలా అయిపోయిందో రెయిన్ ఫాల్ ఇంకా స్నోఫాల్ వల్ల.
జరా हाँ ఫైనల్ గా ఇది కొంచెం చిన్న ఇష్యూ అయితే అయిందన్నమాట. సో దానికోసం అని చెప్పి जिधर लगा है उधर लगा నా కాలుకి కొంచెం రాయి తాకడంతో కొంచెం బ్లడ్ క్లాత్ అయితే చాలా అంటే చాలా అవుతుంది. అందుకని చెప్పి నేను మన డెటాల్ ఇంకా లగా ఉదర్. క్లీన్ చేసుకుంటున్నాను. लगा उधर जिधर लगा है उधर लगा अरे ऐसे क्यों कर रहे हो जिधर लगा है उधर लगा हाँ, लगा लगा उधर हाँ अभी हो रहा है क्या जलन नहीं हो रहा ना लगा उधर ఇద్దరు మాట్లాడు. जिधर लगा है उधर लगा ना लगा के रख लगारूं जी ऐसा. हाँ लगा के रख लगा के अरे वैसा करो तो जलता. रख रे हाँ किधर जल गया लगा के रखना हर कोई नहीं है रवि रवि प्लीज रवि रवि निकाल मुक्ता रवि 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 अरे సో ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యాదవ్ శ్రీకాంత్. సో సీ ద నెక్స్ట్ వ్లాగ్.